ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి. అలాగే వృత్తి వ్యాపారాలని చూసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద, ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ, వృషభ రాశి వారికి 2024 జనవరి మాసం నుంచి 2024 డిసెంబర్ వరకు కూడా 12 నెలల పాటు ఏ విధమైనటువంటి ఫలితాలని అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం వారు 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల వారు వీరిలో వృషభ రాశి వారు ఉంటారు. వృషభ రాశిలో వీరుంటారు. వీరికి ఆదాయము ఈ యొక్క రానున్న సంవత్సరంలో ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యము 7, అవమానము 3. ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుంచి జన్మరాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. శని భగవంతుడు ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్యస్థానము యందు తామ్రమూర్తిగా ఉంటాడు. అలాగే రాహు కేతువులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏకాదశ స్థానము, పంచమ స్థానాలలో లాభదాయకంగా ఉంటాడు. అలాగే దశమ శని ఆత్మస్థైర్యానికి కారకుడు కాబట్టి నూతన వ్యాపారాలు చేసేటువంటి వారికి కృషికి తగ్గ ఫలితాలని శని భగవంతుడు ఇస్తాడు. ఇవన్నీ కూడా గోచారమృత్యా ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే. అయినప్పటికీ చాలామంది రాశి ఫలము ద్వారా చాలా చక్కటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అలాగే అదృష్ట ఫలితాలని కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి పొందుతూ ఉంటారు. ఈ రాశివారు ఏ పనిని అనుకున్నా సరే 2024లో అది కించిత్ ఆలస్యం అవ్వచ్చు తప్ప పని అవటము తథ్యము. అలాగే పట్టినటువంటి పనిని సాధించేంత వరకు కూడా నిబ్బరముగా వారు ఉంటారు, మనోధైర్యంతో ఉంటారు. ప్రతి పని యందు కూడా చక్కటి తెలివితేటలని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరిని మోసము చేయాలి అని అనుకున్న వారికి
ఈ యొక్క 2024లో చాలా కష్టమది. వృషభ రాశి వారిని ఎవరు కూడా మోసం చేయలేరు. వ్యక్తిగత జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా చక్కగా సెట్ అవుతుంది. వృషభ రాశిలో విడాకులు తీసుకోవాలి, డైవర్స్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కలవటం మనం చూడవచ్చు. ఏకాదశ స్థానం ఎందలి రాహువు మరియు కేతు ప్రభావాల చేత ఆదాయము చాలా చక్కగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయ విషయాలలో చాలా భద్రతలని కూడా వీరు తీసుకుంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించిన కారణం చేత మిమ్మల్ని సత్కరించటము, మీకు సన్మానాది కార్యక్రమాలు తరచుగా 2024లో జరుగుతూ ఉంటాయి. అవార్డు ప్రదానోత్సవాలు కూడా మీరు అందుకుంటారు. దీర్ఘాయుష్యుతో జీవనాన్ని గడపటము ఈ యొక్క వృషభ రాశి వారిలో మనం చూడవచ్చు. ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. తృణప్రాయములో ప్రాణాపాయం నుంచి కూడా వృషభ రాశి వారు 2024లో బయటపడతారు. ఎప్పుడండి, ఏ రోజండి, ఏ మాసమండి అని అడగటం కంటే కూడా ప్రతిసారి జాగ్రత్తగా ప్రయాణం చేయటం మంచిది. మనం ఒక తిథి, ఒక నక్షత్రం అనుకుంటే గ్రహాలు ఆ తిథి రోజు మాత్రమే చెయ్యవు. నీ కర్మ ఫలము చేత ఒకరోజు ముందు జరగచ్చు, 4 రోజుల తర్వాత జరగచ్చు. కానీ మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది మీరు కొంత చూసుకుని ప్రయాణం చేయడం మంచిది. యంత్ర రంగములు చాలా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారముల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకమైనటువంటి సంవత్సరంగా మనము ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. వారి యొక్క వ్యాపారాన్ని ఇంకా వారు అనేక ఓళ్ళకి దీనిని పెడుతూ దీన్ని ఇంకా పెంచేటువంటి మార్గంలో ఉంటారు. ఎవరైతే కనుక పెద్ద వ్యాపారములో వృషభ రాశి జాతకులు ఉన్నారో వారే చైర్మన్ పదవిలో ఉంటూ ఎవరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో అటువంటి వారికి మాత్రము జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొంత ఇన్కమ్ ట్యాక్స్ ప్రభావము కనిపించడం తథ్యం. ప్రేమ వ్యవహారాల యందు ఆడవారు కానీ మగవారు కానీ చాలా జాగ్రత్త అవసరం. నమ్మి మోసపోయి డిప్రెషన్ అయ్యి కొంతకాలము సమాజం మీద, కుటుంబం మీద అపనమ్మకంతో బతకాలి. అంత్యమున వీరు తప్ప మరొక గత్యంతరం లేదన్న విషయం మనకు తెలుసు. కానీ మనము చేసినటువంటి తప్పిదం వలన సమాజాన్ని నిందించాల్సి వస్తుంది. కేతు ప్రభావము చేత ధన సంపద విపరీతముగా పొందగలుగుతారు. అయినప్పటికీ అజాగ్రత్త కారణము చేత కొన్ని సందర్భాల యందు చాలా విశేషమైనటువంటి నష్టాన్ని కూడా ఈ యొక్క జూన్ జూలై మాసముల్లో వృషభ రాశి వారు పొందేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి లాభదాయకముగా ఉంటుంది. గొప్పగా చెప్పుకోనప్పటికీ కూడా లాభముతో సంవత్సరాన్ని ముగిస్తారు. సినీ రంగం వారు, నాట్య కళాకారులు ఇత్యాది వారందరూ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలని ఈ యొక్క 2024లో పొందుతారు. అప్పు చేసి పప్పు కూడు తినటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి అప్పుతో జీవనము గడపాలి అనుకునేటువంటి వృషభ రాశి స్త్రీల మాట మీరు వినవద్దు. జాగ్రత్తగా ఉండండి. సంవత్సర ప్రారంభములో ఏ విధమైనటువంటి ఫలితాలను పొందారో సంవత్సరాంతమునందున కూడా అదే విధమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందటము తథ్యం. కొంతమంది మిమ్మల్ని ప్రేరేపణ చేసి మీతో ఏదో విధంగా మిమ్మల్ని రాజకీయ రంగంగానో
లేకపోతే నాయకత్వ శైలిలోకో ముందుకు దింపాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి వారితో జాగ్రత్త అవసరం. తొందరపాటుతో రాజకీయాలలో దిగటము కానీ, బాధ్యతలను స్వీకరించి లీడర్షిప్పులని పొందటము కానీ శ్రేయోదాయకము కాదు. కాబట్టి అటువంటి విషయం జోలికి వృషభ రాశి వారు వెళ్ళకపోవటమే మంచిది. 2024లో దశమ స్థానము యందు శని సంచారము చేత కొంతమేరకి ధనము, ఆరోగ్యము నష్టము వాడినప్పటికీ అవి తాత్కాలికము మాత్రమే. పాపకర్మలను చేసేటువంటి పనులని దయ ఉంచి వృషభ రాశి వారు చేయకండి. ఆదాయము నష్టము జరిగినా తిరిగి తెచ్చుకోవచ్చు. అలా అని చెప్పి తొందరపాటుతో ఇతరులని ఇబ్బంది పెట్టడం, ఇతరుల యొక్క సంపద మీద కన్ను వేయటం, ఇతరుల యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించేటువంటి పనులని పొర్రాపాటున కూడా వృషభ రాశి వారు చేయకూడదు. వ్యవసాయదారులకి కృషికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క నవగ్రహాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధితమైనటువంటి రియల్ ఎస్టేట్ ఇత్యాది కార్యకలాపాలు చేసేటువంటి వారు చాలా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు 2024లో. కొత్త రకమైనటువంటి పంటలను వేసేటువంటి వారు చక్కటి ఆదాయాన్ని కూడా పొందుతారు. రైస్ మిల్ ఎవరికైతే గనక ఉన్నదో వారు చక్కటి ఆదాయాన్ని పొందుతారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వృషభ రాశి వారు వారి వంతుగా ముందు ఉండి సేవని చేయటము, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రశంసలని పొందటము మనం చూడవచ్చు. అలాగే విద్యార్థులు చాలా చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అన్నటువంటి మీ యొక్క కోరిక 2024లో తీరటము తథ్యం. వివాహము కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహపరమైనటువంటి సంబంధాలు ముమ్మరమవుతాయి. చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అహంకారముతో ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. కోపం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమైనప్పటికీ అది అదుపులో ఉండటం అనేటువంటిది శ్రేయోదాయకం. కోపం అతిగా ఉన్నట్లయితే గనక ప్రమాదము పొంచి ఉంటుంది. గురువులని గౌరవిస్తూ సభక్తిపూర్వకముగా జీవనాన్ని గడిపినట్లయితే వృషభ రాశి వారు 2024 పూర్తిగా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారి అదృష్ట సంఖ్య 6. వీరు గణపతిని ఆరాధన చేయటము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం మొత్తము కూడా ప్రతి బుధవారము గణపతిని ధ్యానము చేయండి. అలాగే మీ దగ్గరలో ఏదైనా ఒక దేవాలయములో మీకు సంబంధించినటువంటి బంధుమిత్రుల యొక్క దేవాలయముల్లో అన్నదానములు జరుగుతున్నప్పుడు అన్నదానానికి సహకరించండి. ఎవరైతే కనుక వృషభ రాశి జాతకుల యొక్క కుటుంబంలో మరణించి ఉన్నారో వారిని స్మరించుకోవాల్సినటువంటి రోజున తప్పనిసరిగా వారి స్మరణని చెయ్యండి. వారి పేరు మీద దాన ధర్మాలను చేయటం అనేటువంటిది 2024లో వృషభ రాశి వారి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. చక్కటి గోచార ఫలితాలని పొందుతూ వృషభ రాశి వారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందాలి అని చెప్పి ఆశిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.